దేవరా చాలా రోజులు బట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్న మూవీ. 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ మ్యాన్ గా సోలోగా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఇది. 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్స్ట్ RRR అంటూ మల్టీ స్టార్ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న రేంజ్కి ఎదిగాక వచ్చిన సినిమా కనుక దీని మీద చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. నైట్ నుంచి స్పెషల్ షోస్, ఫ్యాన్ షోస్, మీడియా షోస్ అంటూ చాలా షోస్ ఇప్పటికే నడిచాయి. సో సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులు ఎంతవరకు దీన్ని ఆదరించారు, దీని మీద ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అసలు సినిమా చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారా, ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు మనం మా కొలీగ్స్ ఉన్నారు నాతో పాటు, వాళ్ళతో ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్గా నేను సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. హాయ్ సురేష్, ఈ సినిమా చూసావు కదా, ఎలా ఉంది సినిమా, నీకు ఎట్లా నచ్చింది? అంటే మేడం నేను అంటే మీరు అన్నట్టు ఇప్పుడు 6 years వచ్చిన సినిమా, సోలోగా వచ్చిన సినిమా, మీరైతే బాగా ఊహించుకున్నా. ఎందుకంటే ఒక్క ప్లాన్ ఈవెన్ ఇప్పుడు RRR తర్వాత రామ్తో వెంటనే శంకర్ సినిమా యాక్సెప్ట్ చేసిండు, నడుస్తున్నాడు షూటింగ్. కానీ ఈయన కథ యాక్సెప్ట్ అయితే చాలా టైం తీసుకుంది. కొట్టాల శివ కూడా అంతకుముందు ఆచార్యంతో దెబ్బతిన్నాడు కాబట్టి పక్క ప్లానింగ్ తోటి పక్కన తోటి సినిమా మంచి కాన్సెప్ట్ తోటి వస్తుంది, హిట్ అవుతుంది అనుకున్నాము. అనుకున్నా కానీ మేడం నాకైతే అనుకున్న రేంజ్లో అనిపించలేదు. అంటే సినిమా ఒక చిన్న పాయింట్ పోయింది, దాంతో విపరీతమైన ఫైట్స్, ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. అంటే మనము హీరో తోడు ఉండాలి, మన క్యారెక్టర్ హీరో తోడు ఉండాలి, ఎమోషనల్ కనెక్ట్ అనేది నాకు అనిపించలేదు. అది ఇంకోటి ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి. ఓవరాల్ స్టోరీ సమ్ కనెక్టివిటీ స్టోరీ అనేది మిస్ అయింది అనిపించింది. కంప్లీట్ ఫుల్ ప్యాకేజ్ నీకైతే నీ అభిప్రాయం. సో బాను ఇలా సినిమా చూసావా? సో ఎట్లా ఉంది మూవీ, అది ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. సురేష్ సార్ చెప్పినట్టు ఎమోషనల్ కనెక్టివిటీ అంతగా లేదు. యాక్షన్ ప్యాక్ తోటి ఏదో అంత నచ్చినట్టే నచ్చిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు చూడొచ్చు, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ లాగ్ అనిపించాయి. జాన్వీ కూడా పెద్దగా బట్ బిస్కెట్ చేసిండు. జాన్వీ హీరోయిన్ రోల్ లేకుండా పోయింది. మార్నింగ్ సినిమా చూసి నాకేమనిపించింది, జాన్వీకి ఎలాంటి రోల్ ఇస్తాడు, ఫస్ట్ తెలుగు మూవీ కదా, అందులో వాళ్ళ అమ్మ కూడా శ్రీదేవి స్టార్ హీరోయిన్, ఆమె కూతురు ఎంటీ అనేసరికి మనం కూడా చాలా స్టోరీస్ రాశారు. జాన్వీ కపూర్ ఇంట్లో ఇలాంటి రోల్ ఉంటుందని దానికి ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు. కొట్టాల షో కూడా ఒక టైంలో చెప్పాడు. కొట్టాల షో సినిమాలో హీరోయిన్ మంచి రోల్ ఉంటుంది. ఈ సినిమా ఏమీ లేదు, జస్ట్ పాట కొన్ని కొంచెం బాగా చూపించారు. అసలు ఫస్ట్ హాఫ్ లోనే లేదు, ఫస్ట్ హాఫ్ మొత్తం జాన్వీ కపూర్ మనకి లేదు. ఇంటర్వ్యూ తర్వాత ఒక పాటకు 2 సీన్లకు మాత్రమే హీరో ఇంట్రడక్షన్ ఉంది, తర్వాత సాంగ్ ఒక 2 సీన్లు అంతే. ఒక పాట మంచి డాన్స్ పాడిన కండిషన్ చేసి పాట అంతా అయిపోయింది. ఇప్పుడు జాన్వీ కపూర్ పెర్ఫార్మెన్స్ కూడా అంటే ఆమె పాత్ర కూడా అంత తక్కువ ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు చాలా సినిమా మొత్తం చూసుకుంటే ఒక 10 minutes సినిమాకు 10 నిమిషాలు మాత్రమే జాన్వీకి ఇచ్చింది. సరే, ఇప్పుడు మన జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతుంది కదా, జాన్వీ కపూర్ ఎట్లా నటించింది? ఫస్ట్ తెలుగు మూవీ కదా, ఆమె ఇప్పటివరకు బాలీవుడ్లో నటించింది. మేడం నేనైతే జాన్వీ నటించినా కూడా స్కోప్ లేదు ఆ క్యారెక్టర్. ఏదో ఇప్పుడు ఎమోషనల్ సీన్స్ చేయమంటే చేస్తే లెక్క ఉంటుంది. అంటే ఆమెకు ఏదో మన ఫ్రెండ్స్ తో చూసినాగా అదే సింగిల్ సీన్స్ ఒక్కటి కూడా అవ్వాలి. మొత్తం గ్రూపులో ఒకటి 3 ఉంటారు, అందులో గుంపులో గురించి అయిపోయింది. సింగిల్ పర్ఫార్మెన్స్ మంచి అంటే ఆమె జాన్వీ చూసి ఈ సీన్ బాగా చేసినా అది స్కోప్ లేదు, ఆమె నటించడం స్కోప్ లేదు. ఇంకోటి ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసిన సినిమాలో జాన్వీ కపూర్ కి ఎన్టీఆర్ మధ్య కూడా డైలాగ్స్ ఎక్కడ లేవు. ఇద్దరు మాట్లాడుకోవడం అసలు ఒక 2-3 డైలాగులు ఇప్పుడు తెలుసా మేడం ఇప్పుడు దేవర సినిమాలా ఎన్టీఆర్ కు జాన్వీ మధ్య సింగిల్ సీన్ లేదా? అసలు సింగిల్ లేదు, రొమాంటిక్ కనెక్టివిటీ లేదు. ఆ పాట కూడా అది దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అదే ఇద్దరు డబుల్ రోల్ చేశారు కదా, ఫస్ట్ రోల్ పేరు దేవరా, సెకండ్ రోల్ పేరు ఏమొచ్చి వరా. సో వరా అనే అతనికి జాన్వీ కపూర్ నేమ్ వచ్చి తంగా. తంగాకి
ఈ మధ్య అసలు వాళ్ళ ఫాదర్ కి వీళ్ళ ఫాదర్ కి మధ్య సంబంధించి ఏదైనా ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయేమో, ఎక్కడైనా కనెక్టెడ్ ఉంటుందేమో నేను ఎక్స్పెక్ట్ చేశా. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ సూపర్ఫిషియల్ ఉంది, ఎమోషనల్ కనెక్ట్ లేదు. మామూలుగా కొరటాల సినిమాలలో హీరోయిన్స్ కి మంచి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ మన మిర్చి నుంచి తీసుకున్నా అలా రిచా కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ కొరటాల సినిమా యాక్చువల్గా కొరటాల సినిమా చెప్పాలంటే ఆచార్యులు కూడా మొత్తం సినిమా హైదరాబాద్ ఉంటుంది కదా చిరంజీవి సినిమా ఇక్కడ ఇట్లా అంటే ఎంతమంది సినిమా మంచిగా ఉండదు కానీ ఈ మధ్య కొరటాల సినిమాలో ఇన్స్పైర్ తగ్గింది. ఆశ్చర్య తర్వాత సినిమా వస్తుంటే నేను చూస్తున్నాను కానీ మొత్తానికి అయితే బ్యాక్లాష్ అయింది అనిపిస్తుంది నాకైతే. మరి మాస్కెట్ వెళ్తే తర్వాత కమర్షియల్ గా ఓకే ఉంటుందేమో, కమర్షియల్ కలెక్షన్ వస్తాయేమో కానీ ఇప్పుడు బాగా అన్నట్టు కమర్షియల్ గానే టెంపుల్ కూడా ఆడ వచ్చింటది సినిమా స్టార్ కాస్ట్ తర్వాత రావాలంటే థియేటర్ బిజినెస్ ప్లస్ ఓటీటీ రైట్స్ వచ్చేసి సినిమాలో థియేటర్ బడ్జెట్ అయితే వచ్చేస్తుంది కానీ వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అయితే అంటే ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేరు. కానీ ఒక ఇంటర్వ్యూ షాట్ మాత్రం బాగా చేసింది. ఇంటర్వ్యూ షాట్ ఒకటి యాక్షన్ సీక్వెన్స్ నాకు పర్సనల్ ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైటింగ్ ఉంటుంది సముద్రం దగ్గర. ఆ ఫైటింగ్ టైంలో ఈ కత్తితో వీడు చేసే ఫైట్ చేసినప్పుడు ఒక రక్తం చింగ్ అనేది ఇట్లా వెళ్ళి జస్ట్ మూడు రౌండ్ అయితే చూడు ఆ షాట్ నాకు చాలా సూపర్ అనిపించింది. ఇంకా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా తనైతే 100% న్యాయం చేసేది. నెక్స్ట్ ఎన్టీఆర్ యాక్షన్ అయితే సూపర్. మనం ఇంకా చెప్పాలి ఆయన పాత్ర తగ్గట్టు చేశాడు కానీ సినిమాలో కథ లేకపోయేసరికి 4 ఊర్ల చుట్టూ తిరగడం, అందులో ఓన్లీ బైరాతోనే గొడవపడడం, ఇదంతా ఒకటే కాంట్రాస్ట్ లో నడవడం అంత పెద్ద ఎక్కువ. అసలు సినిమా కూడా వచ్చిన ఏంటంటే చిన్న 4 గోడల మధ్య చెప్పినట్టు అయితే కదా మనం కన్ను మిస్ అయ్యింది అంతే కదా. క్యారెక్టర్స్ కూడా ఏదో వాళ్ళనే తప్ప మరి వేరే వాళ్ళు అదే ప్రమాదం వేరే బయట నుంచి వచ్చే క్యారెక్టర్స్ అంటే ఆ 2 క్యారెక్టర్స్ డిసిపి క్యారెక్టర్ ఒకటి మురళీ శర్మ క్యారెక్టర్. ఆ 2 క్యారెక్టర్స్ తప్ప మనకి కొద్దిగా సినిమాలోని ఎవరి క్యారెక్టర్స్ కూడా లేదు. ఇంకా నన్ను అడిగితే జానకి కన్నా దేవరాకి సీనియర్ దేవరాకి వైఫ్ గా చేసిన ఆమెకి ఎక్కువ స్కోప్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఆమెకి అనిపించింది, సెకండ్ హాఫ్ లో వస్తుంది. సో ఆమెకు మంచి స్కోప్ ఇచ్చారు సినిమాలో. ఇంకా ఇంకో ప్యాన్ ఇండియా రేంజ్ లో అందరు అంటే ఈవెన్ ఇప్పుడు కొంతమంది తమిళ యాక్టర్స్ మలయాళం యాక్టర్ ఉన్నాడు పన్నెండు రేంజ్ లో తీసుకుని సాక్టర్స్ సరిగా వాడుకోవాలి. దసరా విరాట్ ఉంటుంది కదా పేరు సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఆయన సినిమా సైడ్ చేసేది మీరు చూస్తే దసరా సూపర్ యాక్టర్ అసలు ఒక సీన్ లో 2 సీన్లు. ఇప్పుడు మనం విలన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు విలన్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అనేది ఇది ఆదిపురుష్ తర్వాత మేబీ సైఫ్ అలీ ఖాన్ చేసిన సెకండ్ తెలుగు మూవీ. సో తను ఎలా చేశాడు అంటే సైఫ్ అలీ ఖాన్ రోల్ ఎట్లా ఉంది, తను ఎట్లా నటించాడు? సైఫ్ అలీ కూడా ఏముంది మేడం, సైఫ్ అలీ ఖాన్ సరే చెప్పాలంటే సైఫ్ ఫుల్ ఉంది, హీరోతో పాటు ఫుల్ నెత్తురు సినిమా. యాక్చువల్గా ఎన్టీఆర్ గానే సైఫ్ అలీ ఖాన్ కనిపించాడు. స్ట్రాంగ్ క్యారెక్టర్ లేదు, ఆ క్యారెక్టర్ కూడా బలమైన రీజన్ లేదు. ఇప్పుడు హీరో మీద ఒక కక్ష సాధించేదంటే వాడు సైన్యాన్ని మెయింటైన్ చేసుకుంటాడు. దానికి మీకు ఎమోషనల్ అంటే మీకు లాస్ అయింది రాలే, వాడి మీద కక్ష లాస్ అయ్యాలి. పర్సనల్ లాస్ అంటే కక్ష కట్టడం వాళ్ళ ఎప్పుడు లాస్ సేమ్ పైన క్యారెక్టర్ మామూలు స్ట్రాంగ్ లేదు క్యారెక్టర్. విలన్ క్యారెక్టర్ అంటే మామూలుగా ఇప్పుడు హీరోని కొట్టే రేంజ్ ఆ రేంజ్ ఉంటేనే హీరో, మళ్ళీ హీరో విలన్ ని కొడితే హీరో అనేది ఎక్కువ వెళ్ళిపోతాడు. ఇంకా అంత లేదు కనెక్టివిటీ కూడా. విలన్ క్యారెక్టర్ నెక్స్ట్ నీకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది సినిమాలో? ఏదో ఉండడం ఒక నమ్మకం కానీ చాలా క్యారెక్టర్స్ కి కొంతసేపు అంత స్టార్ కాస్ట్ పెట్టిండు, స్టార్ కాస్ట్ పెట్టిండు, అంత అవసరం లేదు. స్టార్ కాస్ట్ తోమ స్టార్ కాస్ట్ ఉంది, కానీ అంత ప్రాపర్ వాడుకోలేదు. అంటే శ్రీకాంత్ గాని శ్రీకాంత్ అసలు నెక్స్ట్ ఇంకా ఈ ఫస్ట్ హాఫ్ అయిపోయింది
వెళ్ళింది, ఇదంతా ఫ్యాక్సీ యాక్షన్ సీక్వెన్స్ అంతా బాగుంది కదా. నెక్స్ట్ నీకు మేడం, నాకు ఇంకోటి క్లైమాక్స్ తెలుసా? చెప్పు. టూ మచ్ వాటర్ సీక్వెన్సెస్ అనిపించాయి. ఏమనంటే నీళ్ళలో పోయి నీళ్ళలో కూడా పోయి అది ఓవర్ అనిపించింది మేడం. అంటే నీళ్ళు తీసినా ఒక నీళ్ళు తిరిగాడు నాకైతే అది ఓవర్ అనిపించింది. అంటే అక్కడ మనం కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎర్ర సముద్రం ఎరుపెక్కింది, ఎర్ర సముద్రం అంటే ఆ ఎర్ర సముద్రాన్ని నమ్ముకుంటే ఇవన్నీ కొన్ని అది ఏమంటే కొన్ని విలేజెస్ ఉంటాయి, 4 ఊర్లు అన్నారు కదా. సో ఎర్ర సముద్రం అనేసరికి వీళ్ళు పదే పదే చెప్తున్నారు కాబట్టి మళ్ళీ విలేజ్ అంటే ఇప్పుడు మనకు ఆచార్యులు చూడు పాలగట్ట రిపీటెడ్ గా అదొకటి చాలా తర్వాత వేసవి ఈ ఊరు ఈ జగన్ తీసుకున్నాడు. ఇక్కడ సేమ్ అదే ఎర్ర సముద్రం అనేసరికి కొంచెం అది నాకు అంటే కొన్ని సినిమా ఫ్లేవర్స్ తగిలాయి అక్కడక్కడ అనిపించింది నాకు కొన్ని. కానీ నేను ఈ ఆయుధాలన్నీ కూడా పెద్ద ఏదో ఒక డోర్ వెళ్ళిపోతుంది తప్ప. ఇంకోటి ట్విస్ట్ కూడా అయితే నాకు నచ్చింది. అదే మన అంటే చెప్పకూడదు, చేస్తుంది రివీల్ చేయకూడదు. అది క్లైమాక్స్ ట్విస్ట్ అసలు దేవరు మరి ఎవరు చంపారని ప్రకాష్ అన్నప్పుడు ఆ సీన్ నెక్స్ట్ సీన్ చూపించుకుని ఉండాలి. ఇప్పుడు బాహుబలి సినిమా చూసుకుంటే అక్కడ చెప్పేసి తర్వాత వదిలేసి కట్టప్ప ఆ పాపని చేసింది ఏనే తల్లి అని చెప్పి కట్టప్ప ఎమోషనల్ అంటాడు. ఆ తర్వాత నుంచి ఎట్లా వచ్చింది అంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది, కట్టప్ప బాహుబలి సీక్వెల్ పార్ట్ తీస్తున్నప్పుడు నీకు ఆ మాత్రం అటెన్షన్ క్రియేట్ చేయాలి. ఆ రేంజ్ లో కొరటాల ట్రై చేసినా ఇక్కడ ఏమైందంటే దాన్ని వర్కౌట్ చేయలేకపోయి కరెక్ట్ గా తీసుకెళ్ళలేకపోయి జనం. అంటే బాహుబలి రేంజ్ క్లైమాక్స్ ఇద్దాం అనుకున్నాడు కానీ అక్కడ తను సక్సెస్ కాలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్ మనకి దేవర క్లైమాక్స్ లో అసలు ఎన్టీఆర్ అనేది ఏంటి లాస్ట్ లో ఏమనేది చెప్పేస్తున్నాడు. సో తర్వాత సీన్ అనేది దేవరని ఎవరు చంపారనేది అక్కడ రివీల్ అయిపోయినప్పుడు పార్ట్ 2 ఎందుకు చూస్తారు? అదే క్లైమాక్స్ కూడా చాలా సాదాగా జరిగింది. అనుకున్నా కదా ఇంకా నెక్స్ట్ అప్పుడే డెవలప్ పడుతుంది, ఇంకా ఉంటుందేమో నెక్స్ట్ సీక్వెల్ అన్నప్పుడు నీకు దానికి తగ్గట్టు పే ఆఫ్ ఇవ్వాలి క్లైమాక్స్ సాదాగా అయిపోయింది. అదే అంటే దేవర 2 వరకు ఆడియన్స్ ని ఎక్స్పెక్టేషన్స్ ని ఆపలేకపోయాడు కొట్టాలి. అంటే ఎక్స్పెక్టేషన్స్ నిలబడలేకపోయాడు. ఎగ్జాక్ట్లీ దేవర చూడాలి సెకండ్ పార్ట్ లో మీరు చూడాల్సింది ఇది ఉంది అని క్యూరియాసిటీని పెంచలేకపోయాడు. క్యూరియాసిటీ అసలు ఏం క్రియేట్ చేయలేకపోయాడు క్లైమాక్స్. కొన్ని ట్విస్ట్ మేము రివీల్ చేయలేదు కానీ అవును పెద్దగా ఇప్పుడు చూస్తే నెక్స్ట్ అనిపించడం స్టోరీ ప్రెడిక్టబుల్ స్టోరీ ఏమైతే మరి నెక్స్ట్ మాస్ రెస్పాన్స్ సరే మనకంటే మనం మాస్ రెస్పాన్స్ అంటే మనం చూసే విధానం ఒకలా ఉంటుంది, జనాలు ఫ్యాన్స్ చూసే అంటే మనం వాళ్ళు చూసే వ్యూ అనేది వాళ్ళ వ్యూ ఒకలా ఉంటుంది. కానీ అంటే ఇండియన్ ఫ్యాన్స్ అయితే బాగా నచ్చుతుంది ఫైట్ కానీ ఆ తర్వాత మన ఈ వారా ఫైట్ కానీ బాగుంది. సూపర్ ఉంటుంది. సినిమా ఎక్కడ కూడా ఏంటంటే నీకు కోలీవుడ్ స్మెల్ రాకుండా హాలీవుడ్ స్మెల్ తోనే తీసుకెళ్ళి. సో మామూలుగా మనం అతను హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి నేను యాక్చువల్ ఎక్కడైనా అది మిక్స్ అవుతుందేమో చాలా అర్థం చేశాను. నిజం చెప్పాలంటే అనిరుద్ధ్ మ్యూజిక్ వల్లనే కొన్ని సీన్స్ లేకపోతే అంత ఏదో ఫ్లాట్ వెళ్తుండేనా అన్న ఫీల్ అయితే క్రియేట్ చేసిన. ఓవరాల్ అయితే సినిమా అంటే నాన్ ఫ్యాన్స్ కొంటే వచ్చు, ఫ్యాన్స్ అయితే 2 సార్లు చూడొచ్చు. మంచి స్టఫ్ అవుతుంది సినిమా. ఫ్యాన్స్ కావాల్సిన స్టఫ్ అయితే ఫుల్ ఉంది. ఓకే జనరల్ ఆడియన్స్ అయితే ఒకసారి పోయి చూసుకోవాలి. సినిమా ఎంజాయ్ చేస్తారు. సో దేవరా అనేది ఎవరైనా ఇప్పుడు చూడకుండా చూడొచ్చు అన్నమాట.